హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ కదిపించాడు కేఏ పాల్. చంద్రబాబు గారికి, అమిత్ షాకి, మోడీకి అందరికీ ఒకేసారి పంచ్ అయితే వేశాడు. మామూలు పంచ్ కాదు ఇది. ఎందుకంటే ఇప్పటిదాకా ప్రత్యేక హోదా విషయాన్ని తమ రాజకీయ సౌలభ్యం కోసమో లేకపోతే అధికారంలోకి రావడానికి దాన్ని ఒక కీలకమైన ఒక అంశంగా వాడుకుంటూ వచ్చారు. అట్లా వాడుకొని చివరికి ఎలక్షన్లో గెలుపొందుతున్నారు. గెలిచిన తర్వాత మాత్రం ప్రత్యేక హోదా అంశాన్ని గాలికి వదిలేస్తారు. గతంలో పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పిన ప్రభుత్వం లేకుండా పోయింది. ఆ తర్వాత ప్రత్యేక హోదా మేము సాధించి తీరతాము, ఇచ్చి తీరతాము అని చెప్పి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ అనింది. ఆ తర్వాత వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చాక ఏమాత్రం అటువంటి చర్యలు తీసుకోలేదు. దానికి నానా రకాల సాకులు చెబుతూ వచ్చారు. ప్యాకేజీలు అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఎన్నో రకాలుగా అది తప్పుదారి పట్టింది. చంద్రబాబు గారు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా అంశాన్ని కనీసం మాట వరుసకైనా కూడా ప్రభుత్వాన్ని అడిగి సాధించుకున్న దాఖలా లేదు. వాళ్ళు ప్యాకేజ్ ఇస్తామన్నారు, ప్యాకేజీకే నేను రెడీ అయిపోయాను అని చెప్పేసి ప్యాకేజీకి ఆయన సిద్ధపడి డబ్బులు తెచ్చుకొని ఆ పోలవరం ఏదో కొద్దిగా చేయడానికి ట్రై చేశారు. కానీ ఒక ప్యాకేజీ వల్ల ఏమాత్రం రాష్ట్రం అభివృద్ధి చెందదు అని ఆ 5 సంవత్సరాల్లోనే నిరూపణ అయింది. ఆయన ఏదో అమరావతి అని చెప్పేసి గ్రాఫిక్స్ విజువల్స్ చూపించినా అక్కడ జరిగిన పని చాలా తక్కువ అనేది అందరికీ తెలిసిందే. ఇక సామాన్యులకైతే అమరావతి మాత్రమే తప్ప ఇక రాష్ట్రంలో ప్రజలు లేరు, ప్రజల శ్రేయస్సు కావచ్చు, ప్రజల అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ లెక్కలోకి రాలేదు. ఆ విధంగా అయిపోయింది సామాన్యుల పరిస్థితి. చివరికి రాష్ట్రం మారిపోయిన తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కూడా ఇదే డ్రామా స్టార్ట్ చేసింది. ప్రత్యేక హోదా విషయంలో ఏమాత్రం నోరెత్తలేదు. అటువైపు టీడీపీ గవర్నమెంట్లో ఉన్నన్ని రోజులు ప్రత్యేక హోదా కోసం దమ్ముంటే సాధించండి, అది ఇదని సవాలు చేయండి అని మాట్లాడారు. అలాగే చివరిలో ఎలక్షన్ ముందు మొత్తం తమ ఎంపీలతోటి రాజీనామాలు చేసి మరీ రోడ్డెక్కారు వైఎస్ జగన్. వచ్చిన తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి మళ్ళీ కిమ్మనకుండా కూర్చున్నాడు. రాష్ట్ర ప్రజలు దాని మీద ఉద్యమం చేయలేదు, ఎవరూ అది అడగట్లేదు ప్రత్యేక హోదా గురించి. సో ఉద్యమాలు చేసి ప్రజలు కూడా అలసిపోయారు అనుకోవాలి. ఎందుకంటే గత 10 ఏళ్లుగా ప్రత్యేక హోదా విషయము ప్రస్తావనకు వస్తూనే ఉంది. సో ఇక్కడ జగన్ గారు అంటే ఆయన డ్యూయల్ నేచర్ పాటించాడు. అంటే 2 సిద్ధాంతాలు తీసుకున్నాడు. అదేవిధంగా చంద్రబాబు గారు 2 సిద్ధాంతాలు తీసుకున్నారు. ఇదంతా నడిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా అంశం మాట్లాడట్లేదు. అప్పుడప్పుడు మళ్ళీ జగన్ ఏదో అలా కల్పిస్తున్నాడు ప్రత్యేక హోదా అని చెప్పేసి. ఆయనకు అంత సీన్ లేదని అందరికీ తెలిసిందే. ఏమాత్రం ప్రత్యేక హోదా విషయంలో జగన్ తన అధికారంలోకి వచ్చినా చేయడు. చంద్రబాబు గారు కూడా ఆయన అధికారంలో ఉన్నంతకాలం చేయడు, సాధించడు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో కీలకమైన మంత్రులని, ఎంపీలను ఇచ్చినా సరే ఇప్పుడు కూడా దాన్ని సాధించే కెపాసిటీ చంద్రబాబు గారికి లేదు అని చెప్పేసి మొన్న బడ్జెట్లోనే తేలిపోయింది. ఎప్పుడైతే బడ్జెట్ ప్రకటించారో అప్పుడే తేలింది. మరొక వైపు చూస్తే బీహార్కి అయితే విపరీతంగా నిధులు అవి ఇవి మొత్తం కూడా సమర్పించారు కేంద్ర ప్రభుత్వం. కానీ ఆంధ్రప్రదేశ్కి మాత్రం ఆ విధంగా లేకుండా ఏదో 1-2 జాతీయ ప్రాజెక్టులు మాత్రం ప్రకటించి మిగతా అంతా కూడా సర్దుకున్నారు. ఇదంతా కూడా గత బడ్జెట్లో క్లియర్గా ఆంధ్ర ప్రజలను మోసం చేయడం అనేది తెలిసిపోయింది. ఇది దృష్టిలో పెట్టుకొని కేఏ పాల్ గారు ఏం చేశారంటే కోర్టులో కేసు వేశారు. ప్రత్యేక హోదాని మీరు ఇవ్వాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి అని హైకోర్టుకి ఆయన డిమాండ్ చేస్తూ కేసు వేయడం జరిగింది. సో ఈ కేసు విచారణకు వచ్చింది నిన్న. సో విచారణలో భాగంగా కేఏ పాల్ గారే సొంతంగా వెళ్ళి ఆయన మాట్లాడడం జరిగింది. సో తన కేసు తానే వినిపించాడు తన వాదన. ఆయన ఏమన్నాడంటే అప్పటి నుంచి కూడా వీళ్ళు చెబుతున్నారు కానీ ఇంతవరకు ప్రత్యేక హోదా విషయంలో ఎవరూ చిత్తశుద్ధితో లేరు, కాబట్టి మీరు హైకోర్టే చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదా వచ్చేలాగా మీరు ఆదేశాలు అయితే జారీ చేయాలని చెప్పేసి ఆయన అడిగాడు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వదు, ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఉంది, అభివృద్ధి అని చెప్పేసి నాయకులు అభివృద్ధి చేయడం లేదు అని చెప్పేసి కేఏ పాల్ గారు ఆరోపిస్తున్నారు. ఈయన చేసిన ప్రతి ఆరోపణ కరెక్టే, ఇందులోనూ తప్పులేదు. పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పిన బీజేపీ ఈరోజు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి కోర్టులో కేఏ పాల్ గారు అడగడం జరిగింది. సో పాల్ గారు నిజానికి ఈ విషయంలో చాలా గట్టిగా పోరాడుతున్నాడు. ఆయన పోరాటానికి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. రాజకీయంగా ఆయనకు ప్రజల్లో బలగం లేకపోయినా పెద్ద మద్దతు లేకపోయినా సరే, ఆయన కుల రాజకీయాలు చేయడం రాకపోయినా సరే నిజాయితీగా కొన్ని విషయాల మీద పోరాడుతున్నాడు. కొన్నిసార్లు నోరుదారి ఆ మాటలు ఈ మాటలు ఏవో వెళ్ళిపోతుంటాయి, ఏదో అది చివరికి మీమర్స్ దాన్ని మీమ్ కింద వాడుకుంటారు. కానీ కేఏ పాల్ గారు రాజకీయ నాయకులు, ఇప్పుడు మన దేశంలో ఉన్న ప్రతి నాయకుడి గురించి కూడా క్షుణ్ణంగా వాళ్ళ గురించి అధ్యయనం చేసి మాట్లాడతారు. ఆ విషయంలో ఆయన అప్రిషియేట్ చేయొచ్చు. ఇకపోతే కేఏ పాల్ గారు చెప్పిన విషయాలు కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా కోర్టు కూడా కన్సిడర్ చేసి కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, అలాగే ఆర్థిక శాఖ కార్యదర్శికి, అదేవిధంగా నీతి ఆయోగ్కి,
వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చింది. సో రాష్ట్రానికి మీరు ఇస్తారన్నారు కదా ప్రత్యేక హోదా, దానికి సంబంధించి మేము మళ్ళీ విచారణ వాయిదా వేస్తున్నాము, ఆ వాయిదాకి మీరు వచ్చి సమాధానం చెప్పండి, దానికి సంబంధించిన పూర్తి వివరాలతోటి మీరు రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయండి అని చెప్పేసి కోర్టు అడిగింది, హైకోర్టు. అయితే దీని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం తరపు లాయర్ ఇది వాదిస్తూ ఏమన్నారంటే, దీని మీద ఆల్రెడీ అనేక కేసులు వచ్చాయి, ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పేసి వేరే వాళ్ళు కూడా అనేక మంది పిటిషన్లు వేశారు కదా, ఆ పిటిషన్లతో కలిపే కేఏ పాల్ పిటిషన్ కూడా కలిపి వాదించండి అని చెప్పేసి కోర్టును రిక్వెస్ట్ చేశారు. కానీ కోర్టు దానికి అంగీకరించలేదు. ఎందుకంటే కేఏ పాల్ గారి పిటిషన్ అంత బలంగా ఉందనుకోవాలి నిజానికి, ఆయన వాదనలు కావచ్చు, ఆయన పిటిషన్ కావచ్చు. సో అటువంటిది ఏమీ కాదు, మేము నెక్స్ట్ కొద్ది రోజులకు వాయిదా వేస్తున్నామని చెప్పేసి వాళ్ళు డేట్ కూడా ఇచ్చారు. సో ఈ నెల 24కి వాయిదా వేశారనమాట. సో ఆ రోజుకి ఖచ్చితంగా రిపోర్ట్స్ అన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీంతోపాటు ఏపీ ప్రభుత్వ కార్యదర్శికి కూడా, ప్రధాన కార్యదర్శికి కూడా ఈ విధంగా రిపోర్టు సబ్మిట్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది. కాబట్టి కేఏ పాల్ గారు మాత్రం ఈ విషయాన్ని గట్టిగా కదిపినట్టే అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎటు కాని పరిస్థితిలో పడింది. చంద్రబాబు గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వను అని చెప్పేసింది, మేము డ్రాప్ అవుతున్నాము అంటారా, లేకపోతే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పేసి చెబుతారా, లేకపోతే ఇంకేం చేస్తారు, మోడీ గారితో ఏమైనా మంతనాలు చేయడానికి వెళ్తారా? సో ఎటుగాని పరిస్థితి అయింది. అలాగే మోదీ గారికి కూడా అంతే పరిస్థితి. ప్రత్యేక హోదా మేము ఇవ్వలేము, కాకపోతే ప్యాకేజీ తీసుకోండి అని చెప్పి ప్యాకేజీలు కూడా ప్రకటించారు ఆల్రెడీ. అయితే మనం ఆశించిన ప్యాకేజీలు వేరు, వాళ్ళు ఇచ్చిన ప్యాకేజీ వేరు. సో మన దగ్గర అయితే చాలా ఎక్కువ ప్యాకేజ్ ఆశించారు నిజానికి, ఎందుకంటే అభివృద్ధి జరగాల్సిన రాష్ట్రం కాబట్టి మిగతా రాష్ట్రాలతో కంపారిజన్ లేకుండా విడిగా సపరేట్గా దీనికి ఏదైనా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా లేదు. వాళ్ళకు ఎంపీలను ఇచ్చారు కాబట్టి ఆ ఎంపీలకు ఏదో ఒకటి కాంపెన్సేట్ చేస్తే కొద్దిగా ఏదో సద్దుమణుగుతుంది, గొడవ లేకుండా ఉంటుంది అన్నట్టుగా ఏదో గుడిలో మెల్లలాగా ఇచ్చారు. అదే బీహార్కి అయితే మాత్రం రోడ్ల ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులు అని చాలానే డబ్బులు సమర్పించారు. సో ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం కనపడుతూ వచ్చింది. సో కేఏ పాల్ గారికి ఇవన్నీ చూసి మండినట్టుంది. సరే, మొత్తానికైతే ఆయన ప్రతిపాదన అయితే చాలా బాగుంది. నిజానికి ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని చాలా కాలంగా వాదనలు వచ్చాయి. గత వారం కూడా నేను ఈ వీడియో చేశాను. దాదాపు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి చంద్రబాబు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ప్రస్తుతానికి సినారియో ఉంది. అది నేను ఆల్రెడీ వేరే వీడియోలో మాట్లాడాను, మీరు కావాలంటే చెక్ చేసి చూడొచ్చు. సో దీని మీద కూడా కేఏ పాల్ గారు చాలా రోజులుగా పోరాడుతూ వస్తున్నారు, అది ఎలా మీరు ప్రైవేటీకరణ చేస్తారు అని చెప్పి. కాబట్టి ఈయన ఇనిషియేటివ్ని మాత్రం, ఈయన పట్టుదలను మాత్రం మనం మెచ్చుకొని తీరాలి. సో చంద్రబాబు గారు దీని విషయంలో ఎటువంటి స్టాండ్ తీసుకొని